పూరి జగన్నాథ్ ఏ సినిమా స్టోరీ రాయాలన్నా బ్యాంకాక్ బీచ్ లో రాయడం అలవాటు. ఇక డైరెక్టర్ గా సక్సెస్ అయిన తర్వాత పూరి బ్యాంకాక్ ను అడ్డగా మార్చుకుని స్క్రిప్ట్ పనులు అయితే చక్క పెడుతున్నారు. ఇక ప్రపంచంలో ఎన్ని ప్రదేశాలు తిరిగినా బ్యాంకాక్ బీచ్ లో కూర్చొనిదే పూరి కలం కదలదు. ఇక ఆయన కథలన్నీ కూడా అక్కడి నుంచే పుట్టాయట. జయ అపజయాలతో సంబంధం లేకుండా బ్యాంకాక్ రే ఓ సెంటిమెంట్ గా మార్చుకుని 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అయితే తాజా సినిమా స్టోరీ మాత్రం బ్యాంకాక్ లో సిద్ధమైన స్టోరీ కాదని అయితే వినిపిస్తోంది. ఈ కథను పూర్తిగా ముంబైకి బాండ్ అయ్యి రాసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సిటీలోనే ఒక స్టార్ హోటల్లో తానొక్కడే సింగిల్ గా కూర్చొని రాశాడట. ఇక ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ కూడా పెట్టినట్లు ప్రచారంలో ఉంది. తొలి నుంచే ఇది పూరి మార్క్ కి భిన్నమైన స్క్రిప్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ సన్నిహితులు మాత్రం పూరి మార్క్ కంటెంట్ గా చెప్తున్నారు. ఇక బెగ్గర్ కథని తన స్టైల్లో పవర్ఫుల్ గా చెప్తున్నట్లు మాట్లాడుకుంటున్నారు. పోకిరి బిజినెస్ మ్యాన్ తరహా స్క్రీన్ ప్లే తో కథ సాగుతుందని అంటున్నారు. ఈ కథని పూరిని మాత్రమే విజయ్ సేతుపతి ఎంతో ప్రేమించి పనిచేస్తున్నారు. ఓ సమావేశంలో పూరి గత సినిమాలు చూశానని, ఆయన డైలాగులు పవర్ఫుల్ గా ఉంటాయని, అవి తనని ఎంతగానో ఆకట్టుకోవడంతోనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇది పూరి మార్క్ కంటెంట్ అని మాటకు మరింత బలం అయితే చేకూరుస్తుంది. మరి ఇలాంటి ప్రచారాలు నిజాలు కూడా తేలాలి. ప్రెసెంట్ అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని, సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో విజయ్ సేతుపతి సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు అయితే చిత్రీకరిస్తున్నారట. మరి పూరి సినిమా అంటే యాక్షన్ సన్నివేశాలు, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేయడం తొలి నుంచే అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అక్కడ ఒక యాక్షన్ సన్నివేశం అయినా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కీలక సన్నివేశాలకు మరోసారి ఫ్యాక్టరీ వేదికైంది. ఈ సినిమా విజయం పూరికి అత్యంత కీలకం. వరుస పరాజయాల నేపథ్యంలో స్టార్ హీరోలంతా పూరి దూరం అవుతున్న సంగతి అయితే తెలిసిందే. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో భారీ హిట్ తోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో అయితే పనిచేస్తున్నారు.